ఇప్పుడు ట్విస్ట్ గేమ్ రూల్స్ మారే ఇప్పుడు చేతి గడ్డేస్తున్నాం మరి బ్లైండ్ ఇలా ఇలా ఎందుకు పట్టుకోలే ఇలాగా ఏదో పెడతారా 1000 రూపీస్ అయితే క్యాష్ ప్రైజ్ మొత్తం 1000 అయింది ఎందుకంటే 2 లివర్లు ఎక్స్ట్రా ఓకే 2 లివర్లు ఎక్స్ట్రా నాకు చెప్పండి గలీజ్ ఉంటది నాకు అంతే కారం అవుతుంది అతను అయితే లేదా ప్లీజ్ అన్న చూడండి ఏమొచ్చిన బ్లడ్ లో ఉంది గైస్ కెమెరా పెట్టగానే మంచి సరే సరే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమోని ఆఫీషియల్. సో ఇంట్రో ఎంత గట్టిగా చెప్తున్నా అంటే వీడియో అంత గట్టిగా ఉండబోతుంది అనమాట. ఏంటంటే ముచ్చట టీంతో వీడియో ఎప్పుడు ప్లాన్ చేసినా మనం అంటూ సపరేట్గా ప్లాన్ చేయాలి. అంటే ఆ వీడియో మీరు చూస్తే అబ్బాయి ఏం చేసిండ్రో నాగని అనుకోవాలి కాబట్టి. సో అందుకనే ఇన్ని డేస్ లేట్ అయింది టీంతో గట్టి వీడియో ఇవ్వడానికి. వీడియో వచ్చేసి ఏంటంటే నేను కొన్ని ఫ్రూట్స్ తెచ్చిన టీం అందరికీ తినిపిస్తా. ఆ ఫ్రూట్స్ని వాళ్ళని గెస్ చేయమంట, వాళ్ళ కళ్ళు మూసేస్తామన్నమాట. అదేందో గెస్ చేయమని చెప్తా. గెస్ చేసిన వాళ్ళు విన్నర్స్ అని చెప్తా. 500 రూపీస్ విన్ అంట. ఇక్కడ దాకా బాగానే ఉంటుంది. కానీ లాస్ట్ ట్విస్ట్ ఏముంటుంది అంటే అందరికి ఒకటేసారి కళ్ళకు గంతలు కట్టేస్తాం. లాస్ట్ మూమెంట్ ఒకటేసారి జోలో చిప్స్ పెట్టేస్తాం. అది గెస్ చేయడం పక్కన పెడితే మంటకు చచ్చిపోతుంది. సో టార్చర్గా అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, ఫస్ట్ టైం నేను అలా నేర్పిద్దాం అనుకుంటున్నా. అప్పుడు అత్తర్ ప్రాంక్ చేసినా కదా, దానికన్నా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక ఫిక్స్ అయిపోయి ఎవరు తిట్టుకోకూడదు, జస్ట్ ఫర్ ఫన్నే. వాళ్ళకి తర్వాత ఐస్ క్రీమ్స్ అన్నీ కొన్నా పక్కకి, మళ్ళీ మంట వస్తే తట్టుకోలేదని అది తినిపిస్తా. కానీ వాళ్ళకి మాత్రం ఫస్ట్ గేమ్ ఇట్లా 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 అని చెప్తాం. వాళ్ళు ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉంటారు. అసలు జోలో చిప్స్ పెడతామని వాళ్ళకి ఎవ్వరికి తెలియదు. పిలుస్తాం, సో వాళ్ళకి పిలుస్తాం ఒక పైకి పిలిచి జస్ట్ గేమ్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ దాని తర్వాత ఏమంటారు ట్విస్ట్ చూసి వాళ్ళు ఫీజ్ అవుట్ అయిపోవాలి. ఇప్పుడు ట్విస్ట్ గేమ్ రూల్స్ మారే ఇప్పుడు చేతి గడ్డేస్తున్నాం. ఫైనల్లీ అయితే మన వాళ్ళందరికీ చేతులు అయితే కట్టేసాం అనమాట. ఇప్పుడు మనం ఇంట్రో కొట్టేసాం ఆల్రెడీ. అండ్ తేడా ఏం లేదు. సో గైస్ ఇప్పుడైతే మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి ఇప్పుడు మనం అయితే చెప్తా. ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ తీసుకొస్తాం అనమాట. కొన్ని మీరు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెరిస్తే మాత్రం వాళ్ళు ఓడిపోయినట్టు. మీరు చేతులతో పట్టుకుంటే ఫ్రూట్స్ పట్టుకుంటే మేము తినిపిస్తాం. ఫ్రూట్స్ మరి బ్లైండ్ ఇలా ఇలా ఎందుకు పట్టుకోలే ఇలాగా ఏదో పెడతారా? తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరేం తప్పుగా అర్థం చేసుకోలేదు చెప్పు. ఫ్రూట్సే ఫిక్స్. ఓకే
వీడియో ఖచ్చితంగా నాని ఉండాలన్నమాట. ఎందుకంటే నాని ఉంటేనే ఫన్ అంటేనే నాని ఏడుంటే ఆడ ఫన్. కొంచెం నా దొడ్డి కూడా వచ్చినాయి చూసినా మొగున్నంటే మాత్రం పిల్లం అస్సలు ఊరుకుంటలేదు. ఏమైంది అది నిన్న నైట్ మొగుడు పిల్ల మనకి గొడవలు అవుతుంటది నిన్న నైట్. సో ఎనీవే టైం వేస్ట్ చేయకుండా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ వీడియో మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది. ఫ్రూట్స్ తినండి, హెల్త్కి మంచిది. అండ్ మోర్ ఓవర్ ఫ్రూట్స్ నేమ్స్ గెస్ చేయాలి. 4 ఫ్రూట్స్ ఇస్తామన్నమాట. కళ్ళు మూసుకోవాలి. ఎవరైతే 4 ఫ్రూట్స్ కరెక్ట్గా చెప్తారో వాళ్ళకి 1000 రూపీస్ అయితే క్యాష్ ప్రైజ్ ఇస్తాం. మొత్తం 1000 అయింది. ఎందుకంటే 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే 2 లివర్లు ఎక్స్ట్రా. 500 అన్నా సరే, మీరు 500 అంటారు కానీ అదే ఒక లేబర్ పని పోతే మనం ఎంత ఇస్తారు? అలాంటిది మీకు ఏ 500 ఇందాక ఐస్ క్రీమ్ ఇస్తా అని చెప్పి కదా 90 కదా ఇవ్వాల్సింది. నీకెందుకు ఇస్తారు? నువ్వేమన్నా 90కి ఎవరైతే మిర్చి తినిపిస్తారో వాళ్ళకి 500 ఇప్పిస్తా. ఓకే నువ్వు తినిపించావా? నువ్వు మొత్తం 700 ఇవ్వాలి వైషుకి. నేను 200 కొట్టేసిన. 500 కదా సరే నేను ఇస్తాను. ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టండి సార్. ఓకే ఐస్ క్రీమా మీరు పెట్టుకుంటారా? సరే ఐస్ క్రీమ్ కాదు కదా నీకు ఐస్ క్రీమ్ తెప్పించే బాధ్యత నాది. ఓకే సరే ఎనీవే కన్నెల్లోకి వెళ్ళిపోదాం. అందరూ కళ్ళు మూసుకుంటే ఫ్రూట్స్ తెప్పించేస్తాం. చలికత్తెలు ఫ్రూట్స్ తీసుకురానమ్మా. ఫ్రూట్స్ వస్తున్నాయి, కళ్ళు మూయండి. మరి కళ్ళు మూయండి. కళ్ళు ఇన్ కేస్ చెప్తున్నా, ఇన్ కేస్ ఎవరైనా కళ్ళు తెరిచినట్టు మాకు అనిపించిన డన్. ఎట్లా తింటారే? కళ్ళు మూసుకుని కింద అందరు బెండవరా నాన్నమేమో ఫ్రూట్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు మనం ఒక ఇప్పుడు అందరం ఒక్కొక్క ఫ్రూట్ తినిపిద్దామా? ఫస్ట్ వైశ్వ దగ్గరికి వస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఎప్పుడు ఫస్ట్ వైశ్వ దగ్గరకే వస్తున్నారు. ఏం డిస్కషన్ నాకు కూడా చెప్పండి. నువ్వు గెలవడానికే పుట్టినావు అనుకుంటావు కానీ ఓడడానికే పుట్టినావు. సరే ఫ్రూట్ తీసుకురండి. చెలకెత్తే ఫ్రూట్ తీసుకురమ్మా. కళ్ళు మూసిర్రా నాన్న నువ్వురా. వాళ్ళు కళ్ళు మూసిరా లేదు, వాళ్ళ కళ్ళలో పోయి చూస్తావేంది నువ్వు? ఇట్లా కళ్ళు తెరిచి చూడండి. ఇట్లా కళ్ళు ఫ్రూట్స్ చూపించండి. ఓకే ఫస్ట్ ఇందు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నువ్వు ఇందు దగ్గర ఇటాను పైకి చెప్పాలి, గట్టి చెప్పాలి. ఓకే దగ్గర కళ్ళు తెరిచినావు అంటే మంచి ఉండదు. ఏ ఫ్రూట్? గ్రేప్స్. ఏ గ్రేప్? బ్లాక్ గ్రేపా గ్రీన్ గ్రేపా? బ్లాక్. ఇప్పుడు నెక్స్ట్ వైషు ఆనమ్మా. అదే ఆను ఏంటి మై ఫేవరెట్ వాటర్ మెలన్. నెక్స్ట్ చేతికి ఇవ్వండి. ఆను చేతికి ఇయ్యద్దనే ఇచ్చింది. ఆను గలీజ్ ఉంటది నాకు. ఆను అంతే. ఆనే ఒకసారి కళ్ళు తెరవచ్చా? బనానా. నెక్స్ట్ మీరు కళ్ళు వయసు కళ్ళు తెరవద్దు. మీ మధ్య మధ్యలో మీరు నిజంగా కళ్ళు తెరిచినట్ట మిమ్మల్ని యాంగ్రీ చేయడానికి. ఏంటి వాటర్ మెలన్. నైస్. ఆగ్రా పాపం రా నాయన.
పాపం అన్న తిను. బనానా నెక్స్ట్ నాని బాబు ఇక్కడ నేను కాటుతుంది ఏమనుకోని ఇట్లా అనుకున్నా నాని ఇగో ఇది దీంతో మందు తయారు చేస్తారు తిను బ్లాక్ ఓకే డన్ నెక్స్ట్ ఇంకో ఫ్రూట్స్ ఏవి అరే మీరు కళ్ళు తెరిస్తే మాత్రం మంచిగా ఫిక్స్ సూచనలను తిట్టుకోవే ఫైనల్ రౌండ్ అది ఇప్పుడు బయట చెప్పొద్దు ఇప్పుడు బయటికి చెప్పకూడదు ఒక్కొక్కరు గేమ్ కండక్ట్ చేసారు మమ్మల్ని కూడా మాట్లాడండి అండి అదే కదా మీరు లొడలొడ బాగుతారు ఇంకా మేమేం మాట్లాడాలా తెరవలేదే తెరుస్తున్నా ఇగో టడన్ తెరువు కాదు వాటర్ మిలన్ ఇచ్చినప్పుడు గింజలు తీయాలని తెలియదా మా గొంతులో సీడ్స్ వస్తాయి మా స్టమక్ లో చిన్ని తండ్రి చూడగా ఇది లాస్ట్ రౌండ్ అందరూ ఒకటేసారి పెట్టేస్తాం ఒక వాటర్ మిలన్ పెట్టవా ఒక ఫ్రూట్ ఎవరైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళే విన్నారు ముందే చెప్తాం ఓకే ఎవరైతే ఫస్ట్ చెప్తారో 1 2 3 చెప్తా అప్పుడు మీరు నోట్ తెరవాలి అప్పుడే చెప్పొద్దు ముందే చెప్తాం అంటే కొంచెం యూనిక్ ఫ్రూట్ అన్నమాట మీకు పేరు చెప్పడం రాదు ఆలోచించుకొని చెప్పండి సరే నువ్వు అందరం ఒకటి తీసుకుంటాం అందరూ ఒకేసారి చెప్పాలా కళ్ళు మూసుకోండి సరే కళ్ళు మూసుకో 3 కౌంట్ చేస్తాను 2 2 2 ఇక్కడ రండి అదే నాకు ఇక్కడ రాలే చెప్తాను నువ్వు నైనికి దానికి పెట్టు వైషుకి ఇద్దరు ఇగో నువ్వు జున్నుకి ఇందుకు పెట్టు నేను వీళ్ళిద్దరికి పెడతా స్మెల్ చూడు వచ్చినా రాపిన మాకు సంబంధం లేదు స్మెల్ చూడు అన్న పెట్టేద్దాం దాన్న ఓకే స్మెల్ చూడు ఆడమా అందరి పైనకి ఎత్తి స్మెల్ చూడు స్మెల్ చూడు చాక్లెట్ వాసన వస్తుంది ఓకే ఎందుకు చెప్తున్నావు మీరు పైకి చెప్పద్దు అరే ఈసారి ఎలిమినేట్ చేస్తాం మీరు మాట్లాడితే ఇగో 1 2 3 చెప్పేదాకా ఆన్సర్ చెప్పొద్దు ముందే చెప్తున్నాం జస్ట్ ఎవరన్నా వాళ్ళిద్దరికి పెట్టాను దా కెమెరామెన్ ఆనండి అందరూ ఆనండి ఏ ఆనే ఆను పోయామోసం స్పీడ్ పోయామోసం ఉంచొద్దు ఆని 1 2 3 చెప్పేదాకా ఆన్సర్ చెప్పొద్దు రెడీ 3 ని చెప్తా చెప్పబోది ఆ కారం అయితే అతను అయితే లేదా ఓకే కరెక్ట్ ఆన్సర్ అలా చికెన్ ఆన్సర్ చెప్పు వాటర్ అందుతుందా ఇది జోలో చిప్ చాక్లెట్ కదా అంటే నాకు ఇవ్వాలి
ఐస్ క్రీమ్ అన్న ప్లీజ్ అన్న చూడు ఐస్ క్రీమ్ అన్న ఐస్ క్రీమ్ కాదా నాకొద్దు నాకు నీళ్ళు ఇవ్వండి కొంచెం అన్న ప్లీజ్ మూతి కండిస్తున్నాడు అన్న అందుకే గట్టి పెట్టినా ఏం వచ్చిన బ్లడ్ లో ఉంది గైస్ అందరికన్నా ముందు నాకే కట్టి నాకు తీయండి స్పూన్ కూడా ఏది తీసుకొచ్చింది ఏ స్పూన్ తీసుకొచ్చింది గొర్రె ఈయనకే మస్తు మంటలు మండుతున్నాయా పెట్టగానే మంచి సరే సరే ఫ్రెండ్ మనం ఒకటి ఎందుకు ఇస్తారా మొగోని కాదు అంతమంది అమ్మాయిలు ఉన్నారు చక్కగా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కాదా బ్లడ్ లోనే ఉంది కానీ కళ్ళలో నీళ్ళు ఉన్నాయి ఐస్ క్రీమ్ వద్దంట 500 ఇస్తారా అలా ఎలా ఉంది ఆన్సర్ ఆమె చెప్పింది తెలిసిపోయిందేమో ఇగో నేను ఒకటి చెప్పాలా ఇప్పుడు నువ్వు గేమ్లు అన్ని చిటికే పెట్టుండి అన్ని ఆమెనే గెలుస్తుంది ఇక మేమెందుకు ఈ జోలో చిప్ చాక్లెట్ గెస్ చెయ్యలేరు యాక్చువల్ గా తెలిసి ఉంటది మేబీ అందుకే తెలుసు ఏమో బ్రో కానీ నాకు మాట వస్తలేదు తెలుసా ఊసేసిన కింద నేను నా పెదవులు మండిపోతుంది ఎందుకు ఇస్తారు బ్రో అన్న గేమ్ అన్న పిచ్చి తగ్గిందా పిచ్చి పోకడా ఏడుస్తున్నాను అవునా గేమ్ అన్న అరే ఏడుస్తారా అరే అందరికంటే మీ పిల్ల ఉందా మన గేమ్ లో ఆగు న్యాయం చేసు పచ్చిమిర్చి షోకి నాది పెట్టుకున్నా ఇప్పుడు నీ పిల్లకు నువ్వు పెట్టు చూడండి పెట్టాలి ఎరుకుంటా నేను ఏరి పెడతా మీ పిల్లకు పెట్టు ఐస్ క్రీమ్ కాదు జోలో చెప్పు పెట్టు లేకపోతే నిజంగా నెక్స్ట్ వీడియోలో మేము ఎవరం మీ పిల్లకి ఇప్పుడు పెడితే మేము నెక్స్ట్ వీడియోలో వస్తాం కింద పడ్డది వద్దే ప్లీజ్ నీకు నాకు ఏంది చచ్చిపోవచ్చా నాకు
చూసినావా మిస్ అయిపోగా ఎందుకని అందరితో గొడవ పెట్టుకోవడం చెప్పు. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పిన మీకోసమే ఐస్ క్రీమ్ తెచ్చిన ఇంత పెట్టిందా మీకు ఇంత చాక్లెట్ వచ్చిందా చెప్పు వచ్చిందా నువ్వు ఇంత పెట్టినావు మండుతుందా ఇప్పుడు మండుతుందా మొత్తం పెద్ద మీద రాసింది ఇది. నాకు పెద్ద పిల్ల రాసిర్రు ఆయన. నాకు రాసారు మౌని. నువ్వు వీడియో చెక్ చేస్తే మొత్తం లిప్స్ ఇంకా లోపల టంగ్ మొత్తం టచ్ అయింది. ఈవెన్ మేము కూడా ఊసుకున్నాం. అయినా అలా ఎంత గట్టిగా లోన్ ఎట్లా వాళ్ళు పెద్ద మీద పెట్టింది బ్రో నాకు పెద్ద మీద పెట్టారమ్మా. ఫస్ట్ చెప్పిన ఆల్రెడీ ఇంట్రోలోనే. సో వాళ్ళని బాధ పెట్టాలనుకుంటారులే అని మీకోసం ఐస్ క్రీమ్ తెచ్చి 2 డబ్బాలు నీకెందుకు కానీ వయసు బ్లడ్ లోనే మంచి ఉన్నాయి కాబట్టి వయసు తినదు. ఓకే ఏం మిక్స్ చేసారు అందులో ఐస్ క్రీమ్ లేదు చిన్నోడు బాత్రూమ్ నేను చెప్తున్నా మీరు నిజంగానే సో గైస్ ఫుల్ ఫన్ అయిందా? ఎట్లా ఎంజాయ్ చేసిరా? సో ఇది అన్నమాట ప్రాంక్ అంటే. ఇగో సారీ చిన్నదానికే నాకు మొత్తం ఒకసారి అట్లా రండి. నేను పెట్టుకున్నా ఫస్ట్ మన విధమే అందరు ట్రై చేసింది. సరే సరే అవుటర్ ఇచ్చేస్తాదండి. ఒక్క నిమిషం అన్న నాయన చెప్తాను. సబ్స్క్రైబర్స్ అందరూ కామెంట్ చేయండి. వీళ్ళకి నేను సపోర్ట్ చేయాలి. మౌని ఒక్కదాన్ని చేసిరని చెప్పి వాళ్ళకి కూడా వీళ్ళకి సపోర్ట్ తో నేను గెలిచి తినిపిస్తే నన్ను ఇన్ని మాటలంటారు. కామెంట్ చేయండి అందరూ తింటారు మీరు. సో గైస్ ఇది జస్ట్ ప్రాంక్. నేను ఫస్ట్ చెప్పిన ఎట్లా ప్రాంక్ మంచిగా రివెంజ్ ప్రాంకులు ప్లాన్ చేయాలి. రివెంజ్ ప్రాంక్ ఎట్లుంటది అంటే రవి గారు తమ్ముడు నెక్స్ట్ ప్రాంక్ నేను చూపిస్తా. నా ఛానల్ నెక్స్ట్ వీడియో అదే చూపిస్తా. నువ్వు ఏమన్నా చూపించుకోరా. నెక్స్ట్ వీడియో నాగన్నకి ఎట్లా సుక్కలు చూపించకపోతే నేను నా పేరు మార్చుకుంటావు. సరే థ్యాంక్ యూ సో మచ్ చెల్లి. ఏం చేసినా ఈసారి బోడగుండుతోనే తిరుగుతాడు నాగన్న. సరే బాయ్ గైస్, సైనింగ్ ఆఫ్ నాగమోహిని ఆఫీషియల్.